శ్రీకార్తీక పురాణము 20వ అధ్యాయమ పురంజయుడు దురాచారుడగుట. కార్తీకమాస మహాత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. పూర్వముకప్పుడు అగస్త్యమహర్షి అత్రిమహర్షిని చూచి, ఓ అత్రిమహాముని, నీవు విష్ణువు వంశయందు పుట్టినావు. కార్తీకమాస మహాత్యము నీకు తెలియును, దానిని నాకు వివరింపుము అనగా, అప్పుడు అత్రిముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీకమాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసియునను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము కలదు. త్రేతయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జనానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభి అయి, చోరులను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ, దొంగలు కొల్లగొట్టుకొచ్చిన సొమ్ములో సగము వాటా తీసుకొనుచు, ప్రజలను భీతావాహులను చేయించుచుండెను. ఇలా కొంతకాలం జరుగగా అతని దురాగతాలు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాబోంజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల పడినది. వారు తమలో తాము ఆలోచించుకుని, కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాతిసైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకునిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్ధుడయ్యుండెను. అయినను ఎదుటి పక్షము బలాన్వితులుగా ఉండుటయు, తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక, శాస్త్రసమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధభేరి భేరింమ్రోగించి, శత్రుసైన్యములపై బడెను. మిగిలినది 21వ అధ్యాయంలో కొనసాగించబడును. 20వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.